అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏంటోనే ఆ దేవుడొక కష్టం నుంచి తేరుకునే లోపే మరో కష్టంతో బాధ పెడుతున్నాడు. మొన్నటి వరకు మీ నాన్న గురించి ఇరు కుటుంబాలు బాధపడుతూ ఆయన నా స్థితి నుంచి బయటకు తీసుకురావడానికి అన్ని విధాలా కృషి చేశారు. ఆయన కోలుకున్నాడు. పరిస్థితి బావుంది అనుకునే లోపే మీ అత్తగారికి ఇలా అయింది. పైగా దీనంతటికీ కారణం మీకు మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయకపోవడమే అని పెద్ద ఆవిడ ఆడిపోసుకుంటుంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను. నా బిడ్డని నా ముందే అలా అంటుంటే ఏమీ చెయ్యలేక చేతులు ముడుచుకోవాల్సి వస్తుంది. అమ్మా, నువ్వెందుకు దీని గురించి అంతలా బాధపడుతున్నావు? అత్తయ్య గారికి ఏం కాలేదు, ప్రాణాలతో బయటపడ్డారు. గొడ్డలితో పోయేది గోటితో పోయిందని సంతోషించాలే తప్ప బాధపడకూడదు. అత్తయ్య గారిని మనందరం చక్కగా చూసుకొని ఆవిడ త్వరగా కోలుకునేలా చెయ్యాలే తప్ప జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఇంకా బాధపడ్డం? అది కాదే, మీ అత్తగారి వాళ్ళ అమ్మగారు ఎంతటితో వదిలేయరు. ఆవిడిదే సాధిస్తూ ఉంటారు. ముందు నుంచి చూస్తూనే ఉన్నాం కదా. చూస్తూనే అన్నావు కదా, అదే నేను చెప్తున్నాను. ఆవిడ తత్వం అంతే. దాన్ని సీరియస్ గా తీసుకొని ప్రయోజనం ఏంటి? ఆవిడ మాట్లాడేటప్పుడు నాకు కూడా కోపం వచ్చింది. కానీ అక్కడ మాట్లాడడం వల్ల గొడవ అవుతుందే తప్ప సమస్య సద్దు మనగదు. ఆవిడ సామాన్యంగానే ప్రతి దానికి పదార్థం తీయడం అనేది ఆవిడ తత్వం. అందులోనూ కన్న కూతురికి ఇలా అయ్యేపాటికి ఆవిడ కాస్త ఎక్కువ మాట్లాడారు. సరే, దీనివల్ల పోయేదే ఉంది చెప్పు? అది కాదే మధు, పెళ్ళయ్యి మీకు ఇన్నాళ్ల తర్వాత ఒక ముహూర్తం పెట్టారు. మీరిద్దరూ చక్కగా సంతోషంగా కాపురం చేసుకుని పిల్లా పాపలతో ఉంటే మాకు కాస్త సంతోషంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ అసలు 6 నెలల వరకు కార్యమే జరగకూడదు అంటున్నారు. అమ్మా, కార్యం జరిగినా జరగకపోయినా మేమిద్దరం భార్యాభర్తలం. ఆయన నేను ఒకరికొకరు ఎంతగా అర్థం చేసుకుని ఉంటామో మాకు తెలుసు. మా మధ్య గిల్లి కజ్జాలుంటాయి, గొడవ పడుతూ ఉంటాం. కానీ అవన్నీ చిన్నపిల్లల ఆటల్లాంటివే తప్ప ఏదీ సీరియస్ గొడవ కాదు. మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం. అది ముఖ్యం గాని ముహూర్తం ముఖ్యమా? అన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే ఈ విషయం మీద మళ్ళీ మళ్ళీ చర్చించి అనవసరంగా లేనిపోని గొడవలు తీసుకొచ్చి ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయడం కంటే ఎవరైనా కోపంగా మాట్లాడితే విని విన్నట్టు వదిలేస్తే అది అంతటితో సమసిపోతుంది. ఇక పెద్దావిడ గురించి వదిలేసే. అలాగే, నువ్వు చిన్నదానివైనా నీకు తెలియందంటూ ఏమీ లేదు. కానీ తల్లిగా కొన్ని నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అందువల్ల మాట్లాడాను. సర్లే అమ్మా. అవును, నీతో పాటు ఇందు వాళ్ళ అత్తగారు కూడా వచ్చుంటే బాగుండేది కదా. అత్తగారికి ఇలా అయినప్పుడు వచ్చి చూడడం అనేది మినిమం కట్టేసి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఉండాల్సింది. అంటే అది అమ్మా మధు, ఏంటి నాన్నా, బామ్మగారు మాట్లాడిన దానికి బాధపడుతున్నారా? విడిచిపెట్టేసేయండి. ఆవిడ మాట్లాడిందనే బాధ కంటే ఇలా అవ్వడానికి పరోక్షంగా నేనే కారణమన్న బాధ ఎక్కువగా ఉందమ్మా. ఏంటి నాన్న మీరు? ఏమైనా సంబంధం ఉందా మీరు మాట్లాడిన దానికి జరిగిన దానికి? ఇప్పుడు జరిగిన దానికి మీకేంటి నాన్న సంబంధం? సిద్ధాంతి గారు 6 నెలల వరకు ముహూర్తం పెట్టించకూడదని చెప్పారంటే కొన్ని విషయాలు మనం నమ్మాలి. రాజా విషయాలేవీ నమ్మకుండా మూఢనమ్మకాలను కొట్టిపడేసి ముహూర్తం పెట్టించడం వల్లే ఆ ప్రమాదం జరిగింది. ఇంత జరిగాక కూడా మనం నమ్మకుండా ఎలా ఉంటామమ్మా? దీనంతటికీ కారణం నేను. కనీసం నేను నీకు సరైన ముహూర్తం చూసి కూడా పెళ్లి జరిపించలేకపోయాను. ఇంట్లో మొదటగా పుట్టింది సరిగ్గా ఉండుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. దానివల్ల నీ జీవితం ఇలా అయిపోయింది. నీకు ఇన్ని కష్టాలు వచ్చాయమ్మా. నానా, ఏం మాట్లాడుతున్నారు మీరు?
అక్క చేసిన దానికి ఇప్పుడు జరిగిన దానికి ముడి పెడితే అక్క ఇంకా బాధపడిపోతుంది. మీరు కూడా మనసు పాడు చేసుకోకండి. అక్క తన మనసుని చంపుకొని నచ్చని వాడితో జీవితం కొనసాగించడం కంటే అదే ఉత్తమం. ఇంకో విషయం నాన్న, నాకిప్పుడు ఈ కార్యం జరగలేదన్న ఒక్క విషయం గురించే మీరు బాధపడితే నాకెంత మంచి భర్త వచ్చాడు, నాకు దక్కిన అత్తామామలు ఎంత మంచివాళ్ళు, అది తెలుసుకొని మీరు హ్యాపీగా ఉండాలి. మీరు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకండి. ఏంటానమ్మా, నువ్వు ఎన్ని చెప్పినా శకుంతలమ్మ గారన్న మాటలే నా చెవులకు వినబడుతున్నాయి. నానా ప్లీజ్. సరే, కొందరి వల్ల కొన్ని మాటలు పడుతూనే ఉండాలి. అన్నింటికీ మీ అక్కే కారణం. అబ్బా, మళ్ళీ ఏంటి మీరు? ప్లీజ్ నానా. అమ్మా, మీరు అలా కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ పట్టుకొస్తా. రమణి, మన ఇంట్లో జరిగిన గొడవలుగా నేను చెప్పావా? లేదండి, నేనేం చెప్పలేదు. మధుకి ఈ వ్యవహారాలన్నీ తెలియడానికి వీల్లేదు, గుర్తుపెట్టుకో. ఉమ్, అసలు నీకు మత్తుండే ఇలాంటి పని చేసావా? 6 నెలల పాటు వాళ్ళని దూరంగా ఉంచడానికి ప్రాణాలకి తెగిస్తావా? మేం ముందు నుంచి ఏం చేయబోతున్నావు అని వెంటపడి అడుగుతూనే ఉన్నాం. ఏదో చేస్తానని నువ్వు చేసింది ఇదా? నువ్వు కళ్ళ ముందే పైనుంచి అలా దూకేసేసరికి మా పై ప్రాణాలు పైకే పోయాయి తెలుసా? అసలు మత్తున్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి పని చేస్తారా చెప్పు? నిజంగా నీకేదో పిచ్చి పట్టింది. అమ్మా, ఒక్కోసారి మనం అనుకున్నది సాధించాలంటే ప్రాణాలకి తెగించి చేయాల్సి ఉంటుంది. అయినా అంత సులభంగా ప్రాణాలు పోగొట్టుకోవడానికి నువ్వు అనుకుంటున్నట్టు నేను మతిలేని దాన్ని కాను, అంత తెలివి తక్కువ దాన్ని కాను. నేనలా దూకి నా ప్రాణాలకి తెగించి వాళ్ళ తొలిరేయిని ఆపబోతున్నానని మీకు ముందే చెప్తే మీరు ససేమిరా ఒప్పుకునేవాళ్ళు కాదు, నన్ను ఈ పని చేయనిచ్చేవాళ్ళు కాదు. కనీసం నువ్వింత రిస్క్ చేయబోతున్నావని ముందే చెప్తే సినిమాల్లో దూకడానికి ఏర్పాటు చేసుకున్నట్టు మనం కూడా ఇక్కడ జాగ్రత్తగా ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుని ఓ దొంగ నాటకం ఆడుండేవాళ్ళం కదా. నిజంగా ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుని రక్తం చిందించాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ప్రాణాలకు తెగించి ప్రాణాలు పోగొట్టుకునే వరకు తెచ్చుకోవాలని అనుకోలేదురా. ప్లాన్ ప్రకారమే రామచంద్రకి ఫోన్ చేసి కొత్త బెడ్లు, దుప్పట్లు, దిండ్లు పంపించండి అని, మీరు సారె కింద ఏమీ పంపలేదు అని, ఏదో వాళ్ళ గౌరవం కాపాడడం కోసం, పుట్టింటికి విలువ ఇచ్చినట్టు వాళ్ళని నమ్మించడం కోసం అలా మాట్లాడింది నా స్వార్థంతోనే. ఆ కొత్త బెడ్ తీసుకొచ్చి పాత బెడ్ని బయట పడేయనీయకుండా నీతో అక్కడ పెట్టించింది నేను దూకడం కోసమే. అనుకున్న ప్రకారం సరిగ్గా బెడ్ మీదకే దూకా. కాకపోతే